హలో అండి, అందరికీ నమస్కారం. మన ఇండియాలో పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, రోజుల నుంచి నెలల పిల్లల వరకు మనం వడిలో వేసుకొని ఊపుతూ ఉంటాం కదండి. ఫుడ్ పెట్టిన తర్వాతకి వాళ్ళకి నిద్ర వస్తున్నప్పుడు ఆ వడిలోనే నిద్రపోతారు. మెల్లమెల్లగా నిద్రలోకి జారుకుంటారు. తల్లి వడిలో ఉన్నంతసేపు బిడ్డకి ఎంత ధైర్యంగా ఉంటుందంటే, ఏదో ఇంకా నన్ను చూసుకోవడానికి ఉన్నారు అనే ఆ ధైర్యం అనేటిది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏ బిడ్డకైనా సరే. కొంతమందిని చూస్తే మనం పిల్లల్ని తల్లి ఒడిలో ఉన్నంతసేపు నిద్రపోతారు, వాళ్ళని కదిలించినా ఎత్తుకున్నా సరే లేస్తారు మళ్ళీ. దీనికి ఒక ఎగ్జాంపుల్ మా నెఫ్యూనే ఉన్నాడండి. చాలా ఆడేవాడు, బాగా ఆడి 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 అలసిపోయి నిద్రపోతాడు మనిషి మీద జోకొట్టేంతసేపు మంచిగా నిద్రపోతాడు. నిద్రపోయాడులే అని చెప్పేసి మనం రూమ్లో పడుకోబెట్టి పక్కన దిండు పెట్టి మనం గనక రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తే, మనం బయటికి వచ్చేసిన 10-15 నిమిషాలకి వాడు మనతో పాటే పక్కనే ఉంటాడు తెలుసా. అసలు చూసి ఆశ్చర్యం అనిపించేది పిల్లోడు అట్లా. అదే మళ్ళీ తల్లి కానీ తండ్రి కానీ పక్కన నిద్రపోతూ ఉన్నారు అనుకోండి, 2 గంటలు 3 గంటలు 4 గంటలైనా సరే నిద్రపోయేటోడు మా నెఫ్యూ అయితే. అంటే పక్కన ఒక మనిషి ఉంటే ధైర్యం, అంత ధైర్యాన్ని ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిలో మనం లేనప్పుడు, బేసిక్ మినిమంగా కూడా చూసుకునేటటువంటి పరిస్థితులు లేనప్పుడు ఎందుకండి పిల్లల్ని కండం? కనకుండానన్నా ఉండాలి కదా. లేదు, మనకి ఎట్లయిపోయిందంటే ఏది చూస్తే ఎవరిని చూసినా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఎంజాయ్ చేసేయాలి. ఎంజాయ్ చేసేసిన తర్వాతకి అన్నిసార్లు మనం ఏమన్నా కంట్రోలింగ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుందా అంటే ఉండదు. మరి పిల్లల అంటే వచ్చేసిన తర్వాత వాళ్ళని చూసుకునే టైమా లేదు మనకి. అది మంచి ఆలోచన విధానం కాదండి ఇట్లా ఉండటం అనేటిది. ఇక్కడ అమెరికాలో అసలు శరీరం మీదకే పిల్లల్ని తీసుకొని పెట్టుకోరు. అంటే వాళ్ళకు అసలు అటువంటి మేము ఉన్నాము నిన్ను చూసుకోవడానికి అనేటటువంటి ధైర్యము వాడు పుట్టినప్పటి నుంచి ఇవ్వటం లేదు. వీళ్ళకున్న విజ్ఞానము, వీళ్ళకున్న పరుగు జీవితము, వీళ్ళకున్న గర్ల్ అండ్ బాయ్ ఈజ్ ఈక్వల్, నేను అన్నీ సాధించేస్తా, అన్నీ సంపాదించేస్తా, నువ్వెందుకు నాకు అనే స్టేజ్ దగ్గరకు వచ్చిన తర్వాతకి ఇది అసలు మంచి ఆలోచననా? ఎవరికి మంచి చేస్తుంది ఈ ఆలోచన? అసలు ఏది బేసిక్, ఏది ప్రైమరీ, ఏది సెకండరీ అని డెసిషన్ తీసుకునేటటువంటి కెపాసిటీని కోల్పోయిన ఆలోచన దేనికండి ఈక్వల్ అవ్వటము బాయ్స్ తోటి? ఈక్వల్ అవ్వాలి అనుకోవటంలో ఎవరి కెపాసిటీ వాళ్ళదండి. ఎవరితోని కంపారిజన్ లేదు. గర్ల్స్ కొన్ని విషయాలలో బై డిఫాల్ట్గా కొన్ని స్కిల్స్ వచ్చేస్తాయి, బాయ్స్కి బై నేచర్, బై డిఫాల్ట్, బై బర్త్గా కొన్ని స్కిల్స్ వచ్చేస్తాయి. మనం కంపారిజన్ పెట్టుకోలేని టాపిక్ని తీసుకొచ్చి ఈక్వల్ అనే కాన్సెప్ట్ని పెట్టుకొని ఇండిపెండెంట్ అనే దానిపైన ఇంకొక కోటింగ్ ఇచ్చుకొని ఎవరినండి కష్టపెడుతుంది? మనము పిల్లల్నా కష్టపెడుతుంది? ఇక్కడ పిల్లల్ని మాత్రమే వీళ్ళు కష్టపెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మాత్రమే కాదండి. పిల్లలంటే ఆనందం అండి ఇంట్లో. మా తాతయ్య అంటుండేవాడు, ఏ ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో ఆ ఇంట్లో ఆనందం కేరింతలు కొడుతుంటుంది అని. మీరు చూడండి అమెరికాలో ఏ ఇంట్లో అయినా పిల్లలు ఉంటారు, కాకపోతే డే కేర్లలో ఎక్కువ ఉంటారనమాట. వాళ్ళు ఎక్కువసేపు ఉంటారనమాట, 8-9 గంటలు ఉంటారు రోజులో. మళ్ళీ వీక్ డేస్లో ఇలా ఉంటారు, వీకెండ్స్లో ఏమైనా తెచ్చుకొని ఇంట్లోనే పెట్టుకుంటారంటే, వీకెండ్స్లో వాళ్ళకి ఏమైనా ఎంజాయ్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి ట్రిప్ల కంటే వీకెండ్స్లో కూడా తీసుకెళ్ళి డే కేర్లో వేస్తారండి వాళ్ళు. ఇది మంచిగా ఉందా? ఇది సంస్కారమా? ఇది పద్ధత? అసలు నేర్చుకోవాల్సిన విషయమా? ఇది ఉండాల్సిన తీరా? వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మాత్రమే చూసుకొని పరుగు తీయటం లేదు, వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు. అది వాళ్ళు ఎప్పటికి మరి ఎన్ని జనరేషన్ పిల్లలు బాధపడ్డ తర్వాతకి వీళ్ళు అర్థం చేసుకుంటారో అసలు బేసిక్స్ని అనేది నాకు అర్థం కావట్లేదండి.
పిల్లల్ని దూరం పెట్టుకోవటం వల్ల మనకి పైసలు వస్తాయి, సంపాదన వస్తుంది, ఏదో పెరుగుతుంది, ఏదో వస్తుంది, నాకు ఎంజాయ్మెంట్ వస్తుంది అని అనుకునే ఆలోచననే కుళ్ళిపోయిన ఆలోచన అది. అది చాలా అది కుళ్ళిపోయిన ఆలోచన కుళ్ళిపోయిన స్మెల్ అన్న కొంచెం బెటర్ వస్తుందేమో ఈ థాట్స్ కంటే కూడా. నాకు దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలో నాకు రావట్లేదు. కానీ అసలు ఇది ఒక మనిషికి ఉండేటటువంటి థాట్ ప్రాసెస్ అయితే కాదండి.